అలానే మీ సిఎస్ రావు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వాడేటువంటి హెలికాప్టర్లు, వాళ్ళు కొనుగోలు చేసేటువంటి విమానాలు లేదంటే స్పెషల్ ఫ్లైట్లు, వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు, వీటన్నిటి మీద తరచూ చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, అప్పట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను విమానం కొనబోతున్నాను, దేశకి నేత, ఇక నా తెలంగాణ అవసరం లేదు, దేశంలో నాయకత్వం వహించాలి, దేశానికి తన అవసరం ఉందని చెప్పి భావించి ఆయన విమానం కొంటున్నానని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది కూడా ఎవరు ఇచ్చారంటే కొంతమంది డోనార్స్ నాకు అది గిఫ్ట్గా ఇస్తున్నారు అని చెప్పారు. దాంతోపాటు 3 కొత్త హెలికాప్టర్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేస్తున్నాను అని చెప్పి మనం రిచ్ అసలు భారతదేశం మొత్తం మీద. దానికి నిదర్శనం ఎంప్లాయీస్కి ఏ రాష్ట్రంలో ఇవ్వనంత శాలరీస్ మనం ఇస్తున్నాం, అదే రిచ్ రాష్ట్రం తెలంగాణ, దానికి నిదర్శనం అని చెప్పి ఆయన చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ని సైకిల్ వాడినట్టు వాడారు. కేవలం 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ని వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దానికి నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మంగళగిరి సమీపంలో ఉండే ఆయన తాడేపల్లిలో ఆయన ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి అమరావతిలో ఉండేటువంటి రాజధాని ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన హెలికాప్టర్ వాడారు. అలాగే హెలికాప్టరు తెనాలిలో పక్కన ఉన్నటువంటి తెనాలికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ను వాడారు. హెలికాప్టర్ను వాడటం అనేది దాన్ని ఒక స్టేటస్ సింబల్గా ఇప్పుడున్నటువంటి నాయకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చాలా ఈజీగా కార్ని లేదా మోటార్ బైక్ని వాడినట్టు వాడేస్తూ ఉన్నారు. అధికారం పోయిన తర్వాత హెలికాప్టర్ జోలికి వెళ్ళట్లేదు, కనీసం రెంట్ కన్నా తీసుకొని వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రెగ్యులర్గా ఆయన కారులోనే తిరుగుతున్నారు. పోనీ ఆయనకి ఏమన్నా డబ్బులు లేవని అంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత హెలికాప్టర్లో తిరగట్లేదు, ప్రత్యేక విమానాల్లో తిరగట్లేదు అంటే ప్రజాధనం అంటే మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టేటువంటి దానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని ఎంత ఆచితూచి ఖర్చు పెట్టేవాళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రామారావు గారు సీఎం ఆఫీసులో ఖర్చు పెరుగుతుంది, పెరగనివ్వమాకండి అని చెప్పారు. కానీ వచ్చేటువంటి విజిటర్సు లేదంటే ఇతరత్ర వాళ్ళు వచ్చినప్పుడు 1 క్యాను పాలు పట్టేది రోజుకి 2 క్యాన్లు పట్టాయంట. దాన్ని క్యాల్కులేట్ చేస్తే 1 క్యాన్ అదనంగా ఎందుకు అయ్యాయి, మీరు తగ్గించండి అని చెప్పి దాని మీద ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ 2 క్యాన్ల పాలు ఖర్చు అయిపోయాయి. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీకి వేసింది. 1 క్యాను పాలు పట్టే సీఎం ఆఫీస్లో టీలు కాఫీలకి 2 క్యాన్లు ఎందుకు పెట్టాయని చెప్పి దాని మీద ఎంక్వైరీకి వేశారు. అంటే ఖర్చు పెట్టేటువంటి విషయంలో 1 క్యాను బదులు 2 క్యాన్లు ఖర్చు అయితేనే పెద్ద నేరంగా భావించి విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎన్టీ రామారావు గారి మీద. మరి ఇప్పుడు హెలికాప్టర్లను వాడుతున్నారు కదా, ప్రత్యేక విమానాలను వాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో నడుం వెళ్ళారు ప్రజాధనంతో జస్ట్ 2024 ఎన్నికలకు ముందు. అలాగే ఆయన సెక్యూరిటీని ప్రజాధనంతో పెట్టుకున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించే కాదు నేను చెప్తుంది, అంటే ఆయన హైయెస్ట్లో పీక్లో దుబారా చేశారు కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హెలికాప్టర్ని కొనబోతున్నారు కొత్తది అనేటువంటి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దాని మీద ఫ్యాక్ట్ చెక్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ పనిచేసింది. ఫ్యాక్ట్ చెక్ మొత్తం ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ కొంటున్నారా, 176 కోట్లతోటి కొత్త హెలికాప్టర్ను కొంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పోర్టల్స్ లేదంటే సోషల్ మీడియా పెద్ద వైరల్ చేసింది ఆ న్యూస్ని. దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే అది తప్పు అని తేలింది. కేవలం ప్రస్తుతం వాడుతున్నటువంటి హెలికాప్టరు
అది సక్రమంగా ఉందా లేదా, దాని ఫిట్నెస్ ఎంత అనే దాని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వబోతుంది. 2 నెలల గడువు ఇచ్చారు. ఆ నివేదికని బేస్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయాలా, లేదంటే ఫిట్నెస్ వచ్చేలా ఏదన్నా రిపేర్లు ఉంటే చెయ్యాలా, లేదంటే కొత్తది కొనాలా అనేది ఆ కమిటీ సిఫారసు చేయబోతుంది. దాంట్లో ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, జిఏడికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి సిఫారసులు చేయబోతున్నారు. ఇప్పుడు ఎన్ని సీట్లు కెపాసిటీ ఉన్నట్టు హెలికాప్టర్ని వాడుతున్నారు, ఆ సీట్ల కెపాసిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉందా, లేదు ఇప్పుడు ఆడుతున్నటువంటి హెలికాప్టర్లో ఉండేటువంటి ఫీచర్స్ కానీ లేదంటే సెక్యూరిటీ కానీ తగ్గిందా, కొత్తగా హెలికాప్టర్ కొంటే కనుక వచ్చే ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సిఫారసుల మేరకు హెలికాప్టర్ను కొనాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు హెలికాప్టర్ను కొనుగోలు చేశారు అనేది అబద్ధం. ఇది ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ ఫైండింగ్ తేల్చేసింది. మామూలుగా అయితే వైరల్ అయినటువంటి న్యూస్ ఏంది, 176 కోట్ల ఖర్చుతోటి షికారు చేయడానికి, చిన్నబాబు షికారు చేయడానికి, పెద్దబాబు షికారు చేయడానికి కొత్త హెలికాప్టర్ను కొనుగోలు చేశారని చెప్పి ఒక హెలికాప్టర్ బొమ్మ వేసి, మరి అది ఎక్కడ పట్టారో ఆ హెలికాప్టర్ బొమ్మ వేసి ఇదే హెలికాప్టర్, ఈ హెలికాప్టర్ కొనుగోలు చేశారు ఆల్రెడీ 176 కోట్లతోటి, ఇది రాబోతుంది అని చెప్పి వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేశారు. బట్ అది ఫేక్ న్యూస్. కేవలం కమిటీ మాత్రమే వేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినా కాదు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి ముఖ్యమంత్రులు వాడేటువంటి హెలికాప్టర్ల ఫిట్నెస్ ఎలా ఉంది అనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఎందుకంటే ముఖ్యమంత్రుల సెక్యూరిటీ కోసం. దాంట్లో భాగంగానే దాన్ని అధ్యయనానికి కమిటీ వేశారు. కమిటీ వేయటం వరకు మాత్రమే నిజం, మిగతాదంతా అబద్ధం. కొనుగోలు చేయటం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి హెలికాప్టర్నే వాడుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు వచ్చేటప్పటికి. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే చెప్పారు, తాను ఇప్పటి వరకు మామూలుగా ఎకానమీ క్లాస్లోనే ప్రయాణం చేశాను, ఎక్కడికి వెళ్ళినా కానీ బిజినెస్ క్లాస్లో నేను వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, ఉండేటువంటి అప్పులు, దానికి కట్టిన వడ్డీ, జీతభత్యాలు 1వ తారీఖు ఇవ్వడానికి సరిపడా రెవెన్యూ వస్తుంది, అంతకు మించి ఒక్క పైసా కూడా రావట్లేదు, కాబట్టి నేను ఖర్చులు తగ్గించుకుంటున్నాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. హెలికాప్టర్ను కూడా విచ్చలవిడిగా వాడటం లేదు. అలాగే సహచర మంత్రులు లేదా సహచర అధికారులు లేదా సహచరులు కూడా హెలికాప్టర్ని విచ్చలవిడిగా వాడటం మానుకోండి అని చెప్పి ఒక హితవు పలికారు ఆయన. అంటే దుబారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను తాను, మిగిలినటువంటి వాళ్ళు కూడా దుబారాన్ని తగ్గించండి ఎవరి స్థాయిలో వాళ్ళు. కేవలం హెలికాప్టర్ అనే కాదు, అనేక రకాలుగా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఐఏఎస్లు ఐపీఎస్లు లేదంటే మినిస్టర్స్కి కానీ ప్రజాధనంతో ఫోన్లు ఇస్తారు. ఆ ఫోన్లని ఒక్కొక్క ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా మినిస్టర్స్ ఎన్ని మారుస్తారు. అసలు ఒక్కొక్కరు ఐఫోన్లు ఇష్టానుసారం 2 లక్షలు 3 లక్షల ఫోన్లు ఇలా కొంటారు. అలాగే కార్లు, ఇంతకుముందు అంబాసిడర్ కార్లు వాడేవాళ్ళు అందరూ, పైన ఢిల్లీ దగ్గర నుంచి మనకి గల్లీ దాకా ఉండేటువంటి లీడర్లు అందరూ కూడా అంబాసిడర్లే పరిమితం. అంతకు మించి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇవాళ పోటీపడి 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కార్లు కొంటున్నారు. మరి ఎవరు ఇచ్చారు ఆ ప్రొవిజను? ఏ చట్టంలో ఉంది? దానికేమో సీలింగ్ పెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పటి వరకు సీలింగ్ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల కార్లని వాడుతూ ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 28 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరిగేది. అసెంబ్లీ జరిగేటప్పుడు ఈ అంబాసిడర్ కారులోని ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు, కొంతమంది మినిస్టర్లు ఏదో ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి వాళ్ళకి, ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని ఎక్కించుకొని వస్తాయి ఆ బస్సులు. ఆ బస్సులు అసెంబ్లీలో ఎమ్మెల్యేని దింపుతారు. అలాగే అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఈ బస్సుల్లో దింపుతారు, మళ్ళీ ఇంటి దగ్గర దింపుతారు. ఇవాళకి కూడా ఆర్టీసీలో మీరు గమనిస్తే ఎమ్మెల్యేలకి ఎంపీకి సీట్ రిజర్వేషన్ చేసి పెట్టుంటుంది, ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి. కానీ ఎవరన్నా సరే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు? పోనీ
తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేసేటువంటి బస్సుల్లో ఎవరైనా ప్రయాణం చేస్తున్నారా? మరి బస్సులు ఎందుకు వేసినట్టు ప్రభుత్వాలు? బస్సుల పాటికి బస్సులు తిరుగుతున్నాయి, కోట్ల రూపాయల కారులో దిగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయేటప్పటికీ అసెంబ్లీ ప్రాంగణం పట్టేది కాదు. కార్లు ఒకళ్ళు మించినటువంటి ఒకళ్ళు ధరలు, ఒకళ్ళు 2 కోట్లు తీసుకుని వస్తే ఒకళ్ళు 3 కోట్లు, ఒకళ్ళు 4 కోట్లు ఇలా వేసుకుని వచ్చేవాళ్ళు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి ప్రజాధనం దుర్వినియోగం ఈ విధంగా అవుతుంటే క్వశ్చన్ చేసేవాళ్ళు. దానికి లిమిటేషన్ పెట్టాలి కదా, లిమిట్ పెట్టాలి కదా. అసలు హెలికాప్టర్ ఎప్పుడు ఆడాలి, ప్రత్యేక విమానాల్లో ఎప్పుడు వెళ్ళాలి అనే దానికి గైడ్ లైన్స్ ఉండాలి కదా, అవి లేవు. దాంతో ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దాంతో ప్రజల మీద భారం పడిపోతుంది. ప్రజలు కట్టేటువంటి పన్నులే కదా అన్నీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ కట్టేటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయంతో కదా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంది. ఒకవైపు ఏమో మేము ప్రజాసేవకులు అని చెప్తారు, ఇంకొక వైపు ఏమో ప్రజల మీద వాళ్ళు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలకి చేసేటువంటి పనులకి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఇది ఏదో ఒక సీఎంఓ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కేసీఆర్ గారి గురించో చెప్పడం కాదు. ఓవరాల్గా దీని మీద ఒక ఉద్యోగం రాకపోతే కనుక ఈ ఎక్స్పెండిచర్ అనేది అన్లిమిటెడ్. ఒక ఐఏఎస్ ఐపీఎస్ 3 లక్షలు 4 లక్షల రూపాయలు యూజ్ చేసే ఫోన్లని సంవత్సరానికి 3-4 మార్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎవరిచ్చారు అధికారం? దానికి చట్టం, రూల్స్, రెగ్యులేషన్స్ ఏం లేవా? సో కాబట్టి ఈ హెలికాప్టర్ను కొనుగోలు చేయటం, ప్రత్యేక విమానాల్లో వెళ్ళడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది గమనించే జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు. గమనించడం లేదు అని ఏ నాయకుడు అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు వాటిలో ఉండే నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు అయితే ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా 176 కోట్ల రూపాయలతోటి హెలికాప్టర్ను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసింది విలాసవంతమైనటువంటి షికారు చేయడానికి అనేటువంటి న్యూస్ పచ్చి అబద్ధం. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.